ఆకాశంలో ఉంటాడు చందమామ, ఆకాశంలో ఉంటాడు చందమామ, నా గుండెల్లో ఉంటాడు నా మామ. నడిపించును గాక ఆమేన్. ఈశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభు రక్తమే ఇచ్చాం, హృదయస్థులకు సంపూర్ణ విషయం అపవాదికలంత నశింకలు గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలని. ఎక్కడ ఎక్కడ పెట్టండి. కాపీనా పోనీ ఎక్స్ట్రా అయ్యండి అట్లా. బాయ్ మాయ వెళ్తాం చూడు. ఏం మనొచ్చామా బొడ్డు అడ్వా ఇదే చేయిదే అట్లా అడ్వా. ఏ మంచి నీళ్ళవా ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. వస్తా. అదే ఏం చెప్తుంది. విచ్చనం చూడేమంటుందా అమ్మ ఆస్తా అంటే బాగా ఇష్టం. అమ్మ రాజేష్కు పూలు బాగుంది అనుకుంటా. జరిపోయా కూలింగ్ వాటర్. ఏంది మా మేనమామ ఇంతవరకు ఎప్పుడు ఆగపడలా, ఇప్పుడే ఫస్ట్ టైం. హాయ్ లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడేటట్టు చేయండి అని చెప్పు. ఓకే సరే. అనందా ఏడ్రా మీ నాన్న రైస్కి వెళ్తున్నాడంట. అదేవిధంగా నా తండ్రి మరి వారి చెల్లెల విషయం ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నూతనంగా ప్రార్థిస్తుందండి. జీవించి ఆశించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధిని గరుడు మహోన్నతమైన ఈ మహోన్నతమైన నామంలో ప్రార్థిస్తుండగా మీరు ఆలోచించే దేవుడు ప్రభా ప్రార్థన ఆలపిస్తామైనా వారి పట్ల కార్యం చేస్తున్న వాగ్దానం తీసిన ఉపదేశం వినాలి ప్రభా. దేవునికి మొరపెట్టాలి ప్రభా. నీకు మొరపెట్టే బిడ్డగా మీ మాట ఉంటానికి ఆలకించుడని అవుతండి. దేవుని మాటలు ఆలకించే వారికి ఈ నామంలో ప్రార్థన చేసే కుటుంబం ఉంటానికి ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించాయా నాని పట్ల ఇంకా మీరు చేసి ఉపకారం చేసి ఇలా మీ సాక్షిమైన కుటుంబం నిర్వహించమని ప్రార్థిస్తున్నాం. ఉన్న సంఘటనలను కూడా మీరు పేరు దీవించి ఆశ్రయించి మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. దైవజనులు కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాం. వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటండి. ఈ కాపుదల భద్రత వీళ్ళందరికీ దయచేసి సహాయం ఇచ్చింది. మరొకసారి మీ చిత్తమైతే మేమందరం కలిసి ఈ నామంలో ప్రార్థించేదానికి మీకు దయచేయండి. మరి ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి. వారు చూస్తున్నది వాళ్ళ వైపు చూస్తున్నారు తండ్రి. వారి కష్టాన్ని ఫలింపచేయండి. ఫలింపచేయండి ప్రార్థిస్తున్నాం. వాక్యం సర్వీస్
నీ నామంలో ప్రార్థన చేస్తున్నాయని దీవించబడతారని చెప్పి మాట్లాడారు. వారు దీవించబడాలి, ఆశ్రయించబడాలి, సహాయం ఇచ్చింది, నీ వెలుగులో ప్రకాశించింది. అంటే నిర్లక్ష్యంగా కాకుండా నీ వైపు చూసే పెట్టుకుంటాను మీకు ప్రయత్నం యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుని దేవానికి వందనాలు, స్తోత్రములైనా దేవానికి స్తోత్రములు ప్రభువా. గడిచిన కాలం అంతట్లో నీ మహాకృపతో నీ కాపుదలతో ఈ కుటుంబాన్ని కాపాడిన ప్రభువానికి స్తోత్రములు. ఇక ముందు కాలంలో కూడా కాపాడిన నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. సత్యాన్ని వదిలిన జ్ఞాపకం చేసుకుని నాయన కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు, వారికి ప్రభువా సంతానాన్ని కలుగు చేసావు నాయన. ఇదంతా ప్రభువా తండ్రి నీ దయే ప్రభువా, నీ కృప నాయన. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అలాగే నాయన వారి పని వాటిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. పాడు ఎందుకు లేరు రే కూసారా కూసా కూర్చో నువ్వు కూడా మా. ఓకేనండి, ఇంకా ఎప్పటిదాకా అయితే చూస్తారు కదా. అసలుకి నేను ఎక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామో అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అంత స్వచ్ఛమైన మాటలు, అక్కడ పర్యావరణం అంతా చాలా బాగుంది కదా. అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే వీడియో మొత్తానికి నేను దేనికి ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ మీరు అనుకోవచ్చు ఏముంది దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు. కానీ దాంట్లోనే అర్థం చేసుకుంటే చాలా ఉందండి. ఏ విధంగా అంటే ఇంకా మా అన్నయ్య సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేశాడు. అసలు నేను అలా జరిగిద్దని అసలు కనుక్కోలేదు. నెక్స్ట్ ఇయర్ నాకు ఫోన్ చేసి రాండి అమ్మ ఇలానే అన్నాడు. అప్పుడు కూడా ప్రార్థన పెట్టించుకున్నాడు. కానీ నాకు కుదరకైతే నేను వెళ్ళలేదు. ఇంకా అప్పుడు వెళ్ళలేదు కదా, మళ్ళీ ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదులే అని చెప్పేసి మా అన్నయ్య అంచెడికి పిలిస్తే ఇంకా వెళ్ళకపోతే బాగుండదు కదా. అందుకని చెప్పేసి ఇంకా నేను మా వారు అప్పటికప్పుడే అనుకొని, అదిగాక ఉదయం పూట వర్షం పడుతుంది, మీకు చెప్పే ఉంటాను, వీడియో కూడా పెట్టాను వర్షం పడుతుంది అని చెప్పేసి. ఇంకా అయినప్పటికీ కూడా ఇంకా వెళ్ళాలని చెప్పేసి గట్టి పట్టు అయితే పట్టుకొని ఇంకా ఊరికైతే వెళ్ళాను. మీకేమో కొంతమంది తెలియక మీ డాడీ కాడ డబ్బులు తీసుకొని అలా బట్టలు తీసుకొచ్చావు అని కామెంట్ చేశారు. కానీ అదేం లేదండి, నాకున్నంతలో అయితే నేను పెట్టేది. ఇంకా నాకు తగ్గట్లోనే నాకున్నంతలోనే ఇంకా నా అల్లుడికి అయితే తీసుకొచ్చాను బట్టలు అయితే. ఇంకా అదేవిధంగా మా మేనమామ చూస్తారు కదా, చాలా సంవత్సరాలకి ఎవరికి హాయ్ చెప్పడు గౌకన అసమాంటిది చూడంగానే హాయ్ చెప్పి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉపయోగపడని చెప్పాడండి. అంటే 10 మందికేనా, ఎక్కువ మందికి ఉపయోగపడని చెప్పొచ్చుగా. అలానే అర్థం చేసుకోవచ్చు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడే నేను వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అంతా చూస్తే చాలా చాలా బాగుంది. కానీ వీళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉండదండి. ఒక చిన్న ఫంక్షన్ అయినా కానీ పెద్ద ఫంక్షన్ లాగా తయారు చేసుకుని అందరూ ఒకసారి ఉంటారు. భలే ఫ్యామిలీ అండి అయితే మటుకి. ఇంకా నా విషయంలోకి వచ్చేసరికి నేనైతే ఎక్కువ ఎవరితో షేర్ చేసుకున్నాను, ఎందుకంటే వీళ్ళతో ఎక్కువ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు నచ్చిన ఫ్యామిలీ వీళ్ళే కాబట్టి. మన కాడ వచ్చేటప్పటికే ఇంక మనతో ఎవరు కలిసి ఉండరు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ప్రాంతం వాళ్ళది, ఎవరి బట్టి పోవాలి అన్నట్టుగా ఉంటారు. అందుకని చెప్పి నేను ఎక్కువ సేపు అయితే ఉన్నాను, ఎక్కువ వీళ్ళ కాడికి గడుపుతాను. దానికి మీరేం చెప్తారు నాకు తెలుసు. ఏంది సీన్ అన్నది లెగిస్తే వాళ్ళ బామ్మర్దుల కాడికి వెళ్తారు. అవునండి, ఎందుకంటే ఇంకా చూసేసారు కదా. ఇంకా అసలు ఈ విధంగా ఫంక్షన్ జరుగుద్ది అనుకోలేదు. కానీ ఫంక్షన్ మటుకు భలే మస్తు జరిగిందండి. జరగడంలో కూడా కర్రీస్ కానీ అట్లాగా రైస్ కానీ అదేవిధంగా ప్రార్థన కానీ బాగా జరిగింది. ఇంకా ఆ విధంగా అయితే ఫంక్షన్ అయితే చాలా చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. మాకున్నంతలో నేను చెప్పే ఉంటాను. ఇందుకు నువ్వు అలా నవ్వు మాకు. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా అలానే. ఇంకా థ్యాంక్ యూ. బాబాయ్. మీరు అనుకోవచ్చు చిన్న విన్నపం ఏంటంటే, ఏంటి రాజా మీ అన్నయ్య వాళ్ళ కాడికి వెళ్ళి అన్ని వీడియోలు తీసి పెట్టాము అని అనొచ్చు ఈ వీడియో చూసి. కానీ అలాగేం లేదు. నాకు చేతనంత వరకు, నాకు తెలిసినంత వరకు అయితే నేను వీడియో తీసాను. దాన్ని వేస్ట్ పోగొట్టకూడదు కదా. ఎందుకంటే నేను నా ట్రెండింగ్ లైఫ్ అయితే మీకు చూపిస్తూ ఉన్నా కదా, మళ్ళీ చూపిస్తూ మొత్తం చెప్పకుండా అలాగా
కొంచెం చూపించి ఆపేస్తే ఏం బాగుంది కదా. ఇంకా వాళ్ళతో పాటు మా డాడీ లాస్ట్ మాట్లాడాడు, ఏంటి నువ్వు కూడా భోంచేయమ్మా అని. ఇంక నేను ఆ టైం భోజనం చేస్తుంటే కరెంట్ పోయింది. ఇంకా అందుకని చెప్పేసి వీడియో తీయటం అయితే కుదరలేదు. మా ఫ్యామిలీ మొత్తం కలిసి మళ్ళీ ఇదే వీడియోలతో పాటు ఇంకో వీడియో రాబోతుంది. నేను జారిందన్న పాటకు సాగును అబ్బో గొడ్డెచ్చే తగిలింది. ఏం పాటది? ఏం జరిగిందమ్మా అబ్బో. ఓకేనండి, ఈ పాటకి మా ఆయన సాంగ్ అయ్యేలా లేదా మీరే కామెంట్ చేయండి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు, సాంగ్ అవుతాడంట. ఇది సాంగ్ ఒక స్టెప్ వేయడం కూడా రాదు కానీ ఏం సాంగ్ అవుతాడు? జారిందమ్మ సాంగ్ హైరబ్బా హైరబ్బా అనే పాట సాంగ్. అలాగా అన్ని మాటలే కానీ చేసేది ఏం లేదు. కానీ చూద్దాం, ఏదైనా మీకు తప్పకుండా షేర్ చేసుకుంటా కదా. అలాగా ఏంటో ఆయన ఆశ నిరాశ కానికుండా తీయాలని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా కోరుకొని కామెంట్ చేయండి. ఇంకా మా డాడీ వాళ్ళతో భోజనం చేసేసి ఇంకా నైట్ ఉండి మళ్ళీ తెల్లారేం కాదు సాయంత్రానికి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకొచ్చిన కానీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఎడిటింగ్ చేస్తూ ఉండగా ఇంకా లాస్ట్కి ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా అని చెప్పేసి నేను ముందుకైతే వచ్చాను. మా వారికి ఏదో ఎక్కింది, బాగా పిచ్చెక్కినట్టుంది. ఎర్రగడ్డ నిజంగా నిన్ను ఎర్రగడ్డ హాస్పిటల్ వేసుకోవాలా. ఇంకా చూసేసా కదా. ఇంకా రోజు వచ్చేటప్పటికి అయితే ఫ్యామిలీ అయితే సంతోషంగా అయితే 2 రోజులు 3 రోజులు చెప్పేసాం. ఫుల్ హ్యాపీ. అదే విధంగా అయితే కోడి మాసం కూర కూడా దంచి పారను కొట్టి ఎక్కడ కొట్టింది చికెన్ అంటే కోడి మాసం కూర అంటేనే ఇంకా ఎవడి కొట్టేసి పారిన కానీ ఇటు వచ్చేటప్పుడు అంటే వాళ్ళ బావు కదా, బావు కోసం చెప్పేసి 2 రోజులు అంటే 2 రోజులు 24 గంటలు 24 hours చికెనే పెట్టేశాడు మా తమ్ముడు. మా అన్నయ్య ఫుల్ నాన్ వెజ్. ఏమి లేదు, అంతా మామూలే. ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది మాకైతే. ఇంకా చూసేసారు కదా, ఇంకా మన వీడియోస్ ఎట్టుండేది చూసేసి చెప్పేసండి. ఇంకా అదే విధంగా అయితే పొద్దున్న మళ్ళీ లేవాలి, పిల్లలు రెడీ చేసుకోవాలి, మళ్ళీ మేము పనికి వెళ్ళాలి, వాళ్ళు స్కూల్ వచ్చేటప్పుడు అయితే పోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఈ లోపు రోజు వచ్చేసేటప్పుడు కూడా ఇంకా కొట్టుకాడికి వెళ్ళి వచ్చింది. కొట్టుకాడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కందిపప్పు కూడా తీసుకొచ్చేసింది. ఇంకా రేపు పొద్దున్న పప్పు అయితే వేసేసి అనుకుంటా. ఇంకా అదే విధంగా వచ్చే మేము స్లోగా మాట్లాడు. నిన్ను ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంచెం అర్థమయ్యేటట్టు మాట్లాడండి అని అంత మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు కూడా నువ్వు ఎందుకని స్లోగా మాట్లాడలేకపోతున్నావు? సరేనండి. ఇంకా అదే విధంగా అదే ఓవర్ యాక్షన్ అంటే, దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. మీరు పెట్టే కామెంట్లు కాదు ఓవర్ యాక్షన్. ఇక ఇప్పుడు చూసాడే ఎట్లా. సరేనండి, మీరు చెప్పే మాటలకైతే ఇంకా రోజా పొద్దున్నే పాపం లేవాలి కదండి. ఇది ఓవర్ యాక్షన్. దీన్ని ఖచ్చితంగా సీన్ నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కామెంట్ చేయండి, ఓకేనా? నన్ను కాదు కామెంట్ చేసేది, నువ్వు చేసింది ఓవర్ యాక్షనేగా. సరేనా, ఇంకా రేపు పొద్దున అయితే రోజా వస్తాను చెక్ కొట్టుకాడికి అయితే ఇంకా కందిపప్పు కూడా తీసుకొచ్చేసింది. ఇంకా పొద్దున్న లేదని పిల్లలకి అయితే రెడీ చేసుకుని మళ్ళీ మామూలుగానే యథావిధిగా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి మీ వీడియోల కోసం అయితే ఇది చూస్తూ ఉంటారు కాబట్టి మేమైతే పొద్దున్న వీడియో తీయడానికి కూడా రెడీ ఉన్నాం. ఓకే, అంతవరకు బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్ అంటే